సో ఎక్కడున్నా మనం యా ద వి కాన్ఫిగర్ 10 నిమిషాలకే మర్చిపోయినా సెకండ్ డాకర్ సెటప్ అయింది అండ్ వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ క్రియేట్ ఎ కంటైనర్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డాకర్ పిఎస్ అన్నారు అనుకోండి వెరీ గుడ్ యా ఇది స్టాప్ అయిపోయింది కదా హైఫన్ ఏ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం పైప్ రాయాలి ఓకే డిప్లాయింగ్ టు డెవ్ దట్స్ ఓకే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అసలు ఐ షుడ్ బి హ్యావింగ్ సమ్ మెకానిజం వేర్ ఐ నీడ్ టు కనెక్ట్ టు ఏ సర్వర్ అది గుర్తుపెట్టుకోండి ఏంటిది సర్వర్ కనెక్ట్ అవ్వాలి అది నా ప్రైమరీ థింగ్ అండి సర్వర్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి నేను ఏం చేస్తాను ఐ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ జెన్కిన్స్ ఎస్ఎస్హెచ్ పాస్ ఓకే ఐ కెన్ యూస్ ద కమాండ్ ఓకే ఓకే దీనికి ముందు ఏం చెప్తా అంటే ఫస్ట్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఈ మెషిన్కి అసలు నేను ఈ మెషిన్కి ఎలా కనెక్ట్ అవ్వాలండి దేర్ ఇస్ అ యూజర్ కాల్డ్ యాజ్ మహాన్ యూజర్ ఉన్నాడు ఆ మహాన్ యూజర్ త్రూ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఏం చెక్ చేద్దాం అసలు అసలు ఈ మెషిన్లోకి ఎవరైనా కనెక్ట్ అవ్వగలుగుతున్నారా లేదా ఓకే లెట్ మీ కాపీ దిస్ ఐపీ ఓపెన్ మై టర్మినల్ bash ssh maha at the rate of IP address. Why? Verification failed. 34.170.209 ssh maha at the rate of IP address. ఏమైంది 1 second ఓకే minus home directory .sh no okay yes password yeah I'm able to connect docker ps docker రన్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటండి ఇప్పుడు నేను ఏమైతే క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని ఈ విఎంలో కనెక్ట్ అవుతున్నానో అవే క్రెడెన్షియల్స్ మన స్లేవ్ తీసుకొని కనెక్ట్ అవ్వాలి రైట్ సో ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఐ విల్ క్రియేట్ సమ్ క్రెడెన్షియల్స్ హియర్ మేనేజ్ జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ ఓకే ఏంటా క్రెడెన్షియల్స్ మేబీ ఐ విల్ బి రైటింగ్ ఇన్ అ వే global credentials okay let me add credentials maha docker vm crits సారీ ఇది కాదు దీని నేమ్ కదా ఇది యూజర్ నేమ్ ఎవరు మహా తన యొక్క పాస్వర్డ్ ఏంటి దిస్ ద పాస్వర్డ్ లెట్ మీ రీరన్ ఇట్ ఓకే ఇది ఐడి ఇది ఒక ఐడి ఓకే మహా డాకర్ విఎం క్రెడ్స్ ఇవి దీస్ ఆర్ క్రెడెన్షియల్స్ అండి విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని అంటే మేబీ ఐ కెన్ గో బ్యాక్ హియర్ గో టు మాస్టర్ గో టు పైప్లైన్ సింటాక్స్ ఇక్కడ విత్ క్రెడెన్షియల్స్ ఉంటుంది సార్ ఇక్కడ విత్ క్రెడెన్షియల్స్ దిస్ కై అంటే మనం ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉన్న వాటిని అదే క్రెడెన్షియల్స్ ఉన్న వాటిని ఐ క్యాన్ క్రియేట్ మెథడ్ హియర్ యూజింగ్ ది సింటాక్స్ హెల్ప్ అండ్ ఆ బైండింగ్స్ అనేవి కూడా నేను తర్వాత పైన రాసుకుంటాను ఇప్పుడు ఏం చెప్తాను ఐ వాంట్ టు గో విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెపరేటెడ్ యూజర్ నేమ్కి ఏం చెప్తాను వేరియబుల్ ఐ విల్ మెన్షన్ ద యూజర్ నేమ్ వేరియబుల్ యాజ్ యూజర్ నేమ్ అని మెన్షన్ చేస్తా పాస్వర్డ్ వేరియబుల్ ఏమో పాస్వర్డ్ మెన్షన్ చేస్తాను ఏ క్రెడెన్షియల్స్ కావాలి మనకి ఇస్ ఇట్ నాట్ పర్టింగ్ ఒక్క నిమిషం క్రెడిట్ ఎంటీగా పెడతాం పోనీ లెట్ మీ రైట్ దిస్ ఇది మెథడ్ అండి సో గుర్తుపెట్టుకోండి ఒక మెషిన్ నా స్లేవ్ ఇంకొక మెషిన్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది అప్పుడు ఏం చెప్తాను ఓకే నువ్వు కమ్యూనికేట్ చేయాల్సి వస్తే యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ అథెంటికేషన్ మెకానిజం కోసం నేను నా క్రెడెన్షియల్స్లో ఆల్రెడీ యూజర్ అండ్ పాస్వర్డ్ సేవ్ చేసుకున్నాను ఆ ఇన్ఫర్మేషన్ నీకు ప్రొవైడ్ చేస్తాను నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళి కనెక్ట్ అవ్వు కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాను సెకండరీ టాస్క్ ఓకే సో ఫస్ట్ ఇక్కడ నాకు క్రెడెన్షియల్స్ అది రావట్లేదండి నేను మళ్ళీ దాన్ని మాన్యువల్గా రాస్తాను ఇప్పుడు లెట్ మీ రైట్ డౌన్ హియర్ ఓకే విత్ క్రెడెన్షియల్స్ ఇవి యూజర్ నేమ్ ఇదంతా పాస్వర్డ్ ఓకే మన క్రెడెన్షియల్స్ ఐడి ఏంటండి ఇక్కడ అన్ఫార్చునేట్లీ నాకు ఇక్కడ డ్రాప్ డౌన్ రావలేదు
బట్ వాట్ ఇస్ ద క్రెడెన్షియల్ ఐడి? వాట్ ఇస్ ఇట్? మహా ఓకే, ఈ క్రెడెన్షియల్ ఐడి తీసుకుంటా. ఓకే, ఇక్కడ ఎంటీ ఉంది కదా దీని ప్లాన్. సో బేసిక్ ఏంటి, ఆ స్క్రిప్ట్ యూస్ చేసుకున్నారు అనుకో మీరు, స్క్రిప్ట్ ఇది ఇంకా అవసరం లేదండి. లెట్ మీ క్లోజ్ దిస్. ఈ స్క్రిప్ట్ సెకండ్, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఈ స్క్రిప్ట్ యూస్ చేసుకున్నారు అనుకోండి, నాట్ దిస్ గై, దిస్ గై. ఈ ఏమవుతుంది మనకు కొంచెం సింటాక్స్ ఈజీ అవుతుందండి. ఇది ఒక్క క్రెడెన్షియల్స్ అనే కాదు, చాలా ఉంటాయి ఇందులో. ఇవి ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, మనం యూస్ చేసుకుంది విత్ క్రెడెన్షియల్స్ కాబట్టి జనరల్గా రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం ఈ కమాండ్. అందులో క్రెడెన్షియల్స్ ఎంటీగా ఉన్నా పర్లేదు, నేను తర్వాత రాసుకుంటాను. అంటే నా క్రెడెన్షియల్స్లో ఉన్న యూజర్ నేమ్ అని, నా క్రెడెన్షియల్లో నేను మెన్షన్ చేసుకున్న పాస్వర్డ్ ఏమో పాస్వర్డ్. అంటే ఏంటి, యూజర్ నేమ్ అంటే మహా, పాస్వర్డ్ అంటే పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఎలా మాడిఫై చేయలేను? ఐ హ్యావ్ రిటర్న్ సంథింగ్ క్రెడెన్షియల్ ఐడి మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ నా విత్ క్రెడెన్షియల్స్ ఐడిలో సమ్ బ్లాక్ ఉంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్లాక్, ఓకే, ఏం చేస్తానండి, ద స్లేవ్ విల్ బి కనెక్టింగ్ టు docker vm and execute the commands to create the containers. ఇది రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను ఇప్పుడు, ఫస్ట్ స్క్రిప్ట్. ఓకే, ఎందుకంటే నేను చాలా కమాండ్ స్క్రిప్ట్. ఓకే, ఇట్స్ బీన్ వైల్ ఐ రోట్ దిస్ వన్. ఓకే, విత్ క్రెడెన్షియల్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఐ షుడ్ బి హ్యావింగ్ సమ్ మెకానిజం టు కనెక్ట్ టు దట్, రైట్? ఓకే, మేబీ ఐ విల్ యూస్ వన్ సెకండ్ ఇక్కడ. వన్ సెకండ్ అండి, ఐ ఫర్గాట్ దిస్ కమాండ్. SSH pass command, SSH pass. Okay, if you see SSH pass hyphen p, this is the one. Okay, let me copy this. దీనిని కొంచెం మాడిఫై చేద్దాం మనం. ఏం చెప్తా, SSH pass hyphen p. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాలి, పాస్వర్డ్ ఏంటి? ఓకే, పాస్వర్డ్ కానీ ముందు యూజర్ నేమ్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్లీ ఈ SSH రన్ అవ్వాలనుకుంటే అసలు ఫస్ట్ మన దాంట్లో SSH ఉందా చెక్ చేద్దాం. ఆన్సిబుల్ కాదు, SSH పాస్. SSH pass is not there. So can someone tell me ఇప్పుడు ఇదే థింగ్ని, ఓకే, ఈ SSH పాస్ని, ఓకే ఓకే ఓకే, సో బేసిక్ ఏం చేస్తానంటే, ఇఫ్ ఐ వాంట్ టు గో విత్, మనం టెస్ట్ చేద్దాం కావాలంటే. ఏం టెస్ట్ చేద్దాం అంటే, ఇక్కడ ఆన్సిబుల్ మనకి ఏమో ఇది అవసరం లేదు. సో ఏం చేద్దాం అంటే, సూడో యాప్ట్ ఇన్స్టాల్ SSH పాస్ అనే ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ చేద్దాం. SSH పాస్ అంటే రన్ అయింది. ఓకే, ఇప్పుడు నీకు ఈ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసుకుని కమాండ్ ఫ్రేమ్ చేసుకుంటా. కాకపోతే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఈ డాకర్ ఎన్విరాన్మెంట్ రన్ అవ్వాలి కాబట్టి సేమ్ కమాండ్ రన్ చేద్దాం అండి. లేదు నాకు ఎలా, నేను మర్చిపోతాను ఈ కమాండ్ రన్ చేస్తాను అనుకుంటే ఏం చేద్దామంటే, మనం విఐ విమ్ docker env.yaml. ఓకే, ఫైల్ ఏంటో మర్చిపోయాను, డాకర్ env.yaml. ఓకే, ఇది విమ్ డాకర్ env.yaml. ఇందులో ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఒక ప్లేబుక్ ఒక టాస్క్ రాసుకుందాం. ఏమని, కమాన్ నేమ్, వాట్ ఇస్ ఇట్, ఐ వాంట్ టు ఇన్స్టాల్ SSH pass for password based SSH. ఇది ఒక ప్యాకేజ్ అండి. ఇదే వాడని తెలుస్తుంది మనకి, ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. ఓకే, అలవాటు ఉంది కాబట్టి నేను రాశాను అంతే. ఇస్ యాప్ట్ కాబట్టి యాప్ట్
వాట్స్ ఇట్ నేమ్ వచ్చేసరికేమో ఎస్ఎస్హెచ్ పాస్, స్టేట్ వచ్చేసరికి ప్రజెంట్. ఓకే, సేవ్. యాన్సిబుల్ హైఫన్ ప్లే బుక్ హైఫన్ ఐ ఇన్వెంటరీ డాకర్ ఈఎన్వి డాట్ యామల్. అది సక్సెస్ఫుల్ రన్ అయితే ఇక్కడ ఎస్హెచ్ పాస్ రెడీగా ఉండాలి. ఇంకా లేదు. ఓకే, అవి కమ్ బ్యాక్ హియర్. పర్ఫెక్ట్. అది రాసుకోండి, ఎందుకంటే ఇలా చిన్న చిన్న ప్లగిన్స్ ఒకసారి ప్యాకేజ్ మర్చిపోతాం మనం. ఎస్హెచ్ పాస్ ఉంది. ఓకే, ఇప్పుడు కమాండ్ ఏం రాస్తుంది దానికి అంటే ఎస్ఎస్హెచ్ పాస్. నెక్స్ట్ ఏం చెప్పాలండి నేను ఫస్ట్? ఓకే, హైఫన్ పి. నాకు వర్బోస్లో కూడా కావాలి ఇది. హైఫన్ వి. అలాగే యూజర్ ఎవరు? యూజర్ @ ఐపీ అడ్రస్. ఇది నా కమాండ్. అలాగే లాస్ట్లో కమాండ్ ఏంటి రన్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను? హైఫన్ వి పాస్వర్డ్. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. చూడండి, ఇక్కడేం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఇక్కడేమో యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడేమో డాకర్ విఎంకి ఐపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ పాస్వర్డ్ బదులు నేను ఆల్రెడీ పాస్వర్డ్ రాసుకున్నాను కదండి, దీన్ని కాల్ చేద్దాం డాలర్ పాస్వర్డ్. యూజర్ నేమ్ బదులు ఏం చేద్దాం? డాలర్ యూజర్ నేమ్. ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఎక్కడ రాసుకున్నాం మనం? లేదు. ఓకే, ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏం చేద్దాం అంటే ఐపీ అడ్రస్ కావాలంటే ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తినని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ కాల్ చేయాలండి నేను. ఓకే, అప్పుడు ఎక్కడ రాయొచ్చు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్? ఇక్కడ రాసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాస్ చేయాలి. ఇక్కడ రాయొచ్చు రాయకూడదా? రాయొచ్చు. మిగతా వాళ్ళు ఓకే, బట్ నేను ఇక్కడ రాయను, ఇంకో దగ్గర రాద్దాం. ఎక్కడ రాస్తాను చెప్పండి? వేర్ కెన్ రైట్ దట్? స్టేజ్లో. ఓకే, గుడ్, స్టేజ్ రాయొచ్చు. లేకపోతే ఇంకా if you go to manage Jenkins, system, manage Jenkins system, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం రాస్తాను? డాకర్ సర్వర్ ఐపీ. ఏంటది? దిస్ కై. ఓకే, దిస్ సర్వర్ ఐపీ. సో ఇది కాల్ చేసుకుంటా. లెట్ మీ సేవ్ దిస్. ఇక్కడ ఏం చెప్ సారీ అండి, ఇక్కడ స్క్రిప్ట్ రాస్తాను. ఓకే, నేను తర్వాత 19 ఏంటి ఇదే స్క్రిప్ట్ మల్టిపుల్ వాటికి యూస్ చేసుకుంటా. డెవ్కి, టెస్ట్, స్టేజ్, ప్రాడ్. ఆ ప్రతిసారి ఎన్విరాన్మెంట్ ప్రతి స్టేజ్ మార్చాను కదా నేను. ఓకే, అందుకు. ఓకే, సో దిస్ కా ఐపీ అడ్రస్ మార్చి ఏం చెప్పచ్చు ఇక్కడ నేను? సేమ్ అండ్ డాకర్ డాకర్ దిస్ కై, ఇదే కామన్. ఓకే, నా ఇదంతా ఏం చేద్దాం అంటే ఎస్ఎస్లో పెట్టుకోవాలి కదండి. ఇదంతా షెల్ కమాండ్ కదా. ఓకే, ఇదంతా షెల్ కమాండ్ కదా, షెల్ టర్మినల్ ఎగ్జిక్యూట్ చేయలేమని. ఎస్హెచ్ పాస్ హైఫన్ పి పాస్వర్డ్ హైఫన్ వి. ఇక్కడ ఇదా, ఇది వేర్ ఇస్ ఇట్? ఇక్కడ సెకండ్. ఓకే, హైఫన్ పి పాస్వర్డ్ హైఫన్ వి వెర్బోస్. ఇదేమో యూజర్ నేమ్, ఇదేమో పాస్వర్డ్. ఇది కమాండ్ రన్ చేయాలి. కాకపోతే ఫస్ట్ టైం రన్ చేస్తున్నప్పుడు నా బై డిఫాల్ట్గా ఈ ఎస్ఎస్ అతనికి ఎస్ అని అడగకూడదు కాబట్టి ఐ విల్ మెన్షన్ దిస్ వే హోస్ట్ కీ చెకింగ్ నో.
-p పాస్వర్డ్ -v ఇక్కడ మెన్షన్ చేసుకుంటా. కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం మనం. ఓకే, కనెక్ట్ అయితే ఒకవేళ ఏం చేయాలి? కనెక్ట్ అయితే ఫస్ట్ హూ ఆమె రన్ చేద్దామండి. జస్ట్ పని చేస్తున్నది తెచ్చేద్దాం. పని చేసిన తర్వాత ఏం చేయాలో అర్థమవుతుంది మనకి. ఎస్హెచ్ కనెక్ట్ అవ్వాలి. హూ ఆమె బదులు ఏం రాద్దాం అంటే హోస్ట్ నేమ్ -i రాద్దాం. మనకి ఐడి వస్తుంది, మన హోస్ట్ నేమ్ వస్తుంది. సో పాస్వర్డ్, ఓకే, host, let me check, let me save this commit, added ssh pass. ఏది ఒకసారి రాదండి, చిన్న చిన్నగా బిల్డ్ చేసుకుని వెళ్ళాల్సిందే. పుష్. ఇంకా పుష్ వేస్ట్ అండి, ఎందుకంటే ఇది అన్కామెంట్ చేయాలి కదా, ఇది కామెంట్ చేయాలి. కామెంటెడ్, ఓకే, పుష్. ఓకే, లెట్ మీ గో టు మాస్టర్, లెట్ మీ బిల్డ్ ఇట్. నేను రాసుకున్న పైన విత్, ఓకే, డిప్లాయింగ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్, ఇది కదా కావాల్సింది. డిప్లాయింగ్ టు డెవ్. ఓకే, ఇట్ స్టార్టెడ్ ఫెయిల్యూర్. ఓకే, sh pass is not found. Why sh pass not found? sh pass, okay, sh pass not found, స్లీవ్ లో లేదు కదా. బస్, ఈ ఒక్క SUC మెథడ్ మనం పర్ఫెక్ట్ గా రాయగలిగితే వీటిని మిగతా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ డైనమిక్ గా మార్చేసుకోవచ్చు అండి. పెద్ద కాంప్లెక్సిటీ ఉంటుంది, ఫస్ట్ సారి మాత్రం కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సమ్మన్ ఇస్ ఆస్కింగ్ apt, or one sec, exit, apt install, what is it? Sudo apt install ssh pass hyphen. Now let me come back, let me go back here.
ఓకే ఓకే హోస్ట్ నేమ్ ప్రింట్ అయింది. ఓకే పర్ఫెక్ట్ అండి. సో బేసిక్ ఏమైంది, మై మెషిన్ వాజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు దిస్ గై, చూసారంటే మహా ఎట్ ది రేట్ ఆఫ్ ఐపీ అడ్రస్. దిస్ ఐపీ అడ్రస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండి. కనెక్ట్ అయ్యింది, పాస్వర్డ్ ఇక్కడ నుంచి ఫెచ్ చేసుకుంది మన రాసిన కమాండ్ నుంచి, ఇఫ్సి మాస్క్ అయిపోయింది. అండ్ 10.182.0.10 182.0.10 ఇస్ డాకర్ ఎన్విరాన్మెంట్. చూసారంటే మన ఐపీ వచ్చింది. క్లియర్ టిల్ నౌ Yes. అందరికీ మిగతా వాళ్ళు ఈ పాయింట్ అవుతుందా? Yes, sir. ఓకే సో మనం ఇంకా ఎగ్జిక్యూట్ చేసేలేదండి, జస్ట్ కనెక్ట్ అవుతుంది లేదా, సక్సెస్ అయితే నాకు అవుట్పుట్ రావాలని ప్రింట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి అసలు యాక్చువల్గా అయితే, నేను డిప్లాయ్ చేయాలి ఎన్విరాన్మెంట్స్. డిప్లాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేద్దాం మనం, ఈ కమాండ్ తిన్న మాడిఫై చేద్దాం. ఓకే అంతా బాగానే ఉంది. ఇక్కడ మనం ఏం చేద్దాం మనం అంటే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ ఇది పనిచేస్తుంది ఉరేది అలాగే మనం టచ్ చేయదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐడిలో తమ్ముడు, ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ డోంట్ టచ్ ఇట్. ఓకే కాపీ పేస్ట్. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ థింగ్ మిషన్ డాకర్ ఉంది కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ ట్రై టు డాకర్ పుల్ చేద్దాం. ఇమేజ్ అవుతుంది లేదా, ఏ ఇమేజ్ పుల్ చేయమంటారు నన్ను, ఇక్కడ ఏమైతే ఇమేజ్ బిల్డ్ చేశానో ఆ ఇమేజ్ని పుల్ చేయి. ఇది ఈ ఇమేజ్, ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ చేశాను, ఆ ఇమేజ్ పుష్ చేశాను, అదే ఇమేజ్ని ఇక్కడ పుల్ చేయండి. సరిపోతా? ఇప్పుడు ఏమవ్వాలండి, ఇది ఒకళ్ళు అయితే సక్సెస్ అయితే జెన్కిన్స్ స్లేవ్లో కాదు, డాకర్ ఎన్విరాన్మెంట్లో డాకర్ ఇమేజెస్ ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు దీని బదులు డాకర్ వాచ్ పెడదాం, నాకు ఇంకొక ఇమేజ్ క్రియేట్ అవ్వాలి, అది నా ఒకవేళ సక్సెస్ అయితే ఒకవేళ. ఓకేనా? సో లెట్ మీ కమిట్ దిస్ కోడ్, యాడెడ్ డాకర్ పుల్ కమిట్ పుష్. బిల్డ్ నౌ. Okay, let's wait for this. Build is done. Push is done. నెక్స్ట్ డిప్లాయ్ అయినప్పుడు పుల్ రావాలండి. పుల్ చేస్తే ఓకే ఇట్స్ ట్రైంగ్ టు పుల్ అండ్ ఇఫ్ యు సీ హియర్ వేర్ ఇస్ ఇట్, ఇట్స్ ట్రైంగ్ టు పుల్ స్టిల్. ఏంటంటే ఇమేజ్ EAA0431 అంటే ఏంటి, ఇందాక ఏమైతే వై ఇస్ ఇట్ పుల్లింగ్ ద డిఫరెంట్ వన్, EA సారీ అది షా వాల్యూ కదా, EAA041 సక్సెస్. అండ్ ఇఫ్ యు సీ హియర్ ఐఎమ్ హ్యావింగ్ అ డిఫరెంట్ ఇమేజ్ నౌ. ఇఫ్ యు సీ డాకర్ ఇమేజెస్ పర్ఫెక్ట్. సో ఇమేజ్ పుల్ అయిపోయింది. అంటే ఏమైంది, నా బిల్డ్ అయ్యి సోనార్ అయ్యి నా సోనార్ పాస్ అయిన తర్వాత నా డాకర్ బిల్డ్ డాకర్ పుష్ అయిన ఇమేజ్ నా డెవినను పుల్ చేసుకోగలిగింది. ఓకే పర్ఫెక్ట్లీ ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పైప్ని కొంచెం ఇంకా మాడిఫై చేద్దాం. నా దిస్ వన్ వాట్ ఇస్ ఇట్, పుల్ ద ఇమేజ్ ఆన్ ద డాకర్ సర్వర్. నెక్స్ట్ ఏం చేయాలండి, వాట్స్ ద నెక్స్ట్ స్టెప్, Docker run. క్రియేట్ ఏ కంటైనర్, రైట్? కంటైనర్. ఓకే ఏం చేద్దాం, ఏ కమాండ్ రాసుకుందాం, కాపీ ఇక్కడ దాకా కామన్. మనం మార్చాల్సిన కమాండ్ ఏంటంటే డాకర్ రన్కి అయితే ఇక్కడ Docker run. ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం, డాకర్ రన్. నెక్స్ట్ అయిపోయింది డాకర్ రన్, ఇంకా
హైఫెన్ Doc- పి ఓకే -p. క్యాపిటల్ పి శివ, ఎందుకంటే మనం డాకర్ ఫైల్లో పోర్ట్ ఎక్స్పోర్ట్ చేసాం. ఓకే చేసాం. ఓకే ఓకే ఇంకా డాకర్ రన్ -p. స్టిల్ డాకర్ రన్ -d డిటాచ్మెంట్ రన్ చేయి, -p రాసుకో. నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఏంటి ఆ ఇమేజ్ ఏంటి, ఇది ఆ ఇమేజ్ అంతే కదా. ఇంకేం చెప్పచ్చు నేను, నేమ్ కావాలి, నేమ్ పెట్టుకుంటా. ఎందుకంటే మనకు ఒకటే మెషిన్ కదండి ఇప్పుడు, ఒకటే మెషిన్ మీద 3 సర్వర్స్ రన్ చే 3 కంటైనర్స్ రన్ చేస్తున్నాం. సో ఏం చెప్తాను నేను, నాకు ఎలా కావాలి, నాకు యూరేకా -dev, ఇది డెవ్ కాబట్టి డెవ్ అని కావాలి, ఇది నా కంటైనర్ నేమ్ కావాలి. బట్ ఏం చేస్తాను, నాకు ఆల్రెడీ యూరేకా ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది అప్లికేషన్ నేమ్ నుంచి. లెట్ మీ కాపీ దట్, లెట్ మీ పారామీటర్ దిస్, సారీ దిస్ గై. సో డాకర్ అండ్ -d -p -name -name, ఇది కంటైనర్ ఒక నేము. అలాగే లాస్ట్ మీరు పాస్ చేస్తుంది ఇమేజ్ ఒక నేమ్. ఓకే, ఇక్కడ చిన్న థింగ్ అబ్జర్వ్ చేద్దాం. మన యూరేకా అనే సర్వర్ ఏ పోర్ట్ రన్ అవుతుంది, 8761. ఓకే, సో యూరేకా అనే సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరేకా అనే కంటైనర్ రన్స్ ఎట్ 8761 port. Now I will configure envs in a way they will have different host ports. సో ఏం చెప్తారంటే నేను ఒక ఫ్లో అనుకుంటాను. ఏంటో ఫ్లో, ఓకే ఒకవేళ డెవ్ అనుకోండి, ఒక డెవ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్ అయితే 5761 అనే హోస్ట్ పోర్ట్లో రన్ అవ్వాలి. టెస్ట్ అనుకోండి 6761 అనే పోర్ట్లో రన్ అవ్వాలి. స్టేజ్ అనుకోండి 7761 అనే హోస్ట్ పోర్ట్ రన్ అవ్వాలి. ప్రాడ్ అయితే ఆబ్వియస్గా 8761 అనే పోర్ట్ రన్ అవ్వాలి. సో బేసిక్ ఏం చెప్తాను, ఇది నేను ప్రీ డిఫైన్ చేసుకున్న పోర్ట్ నెంబర్స్. లేదు నాకు ఎలా వద్దు అనుకుంటే ఏం చెప్తారు, ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ -P అని అనుకుంటే సరిపోతుంది. బట్ నాకు అలా వద్దు, ఎందుకంటే నాకు ఏం పోర్ట్స్ ఇస్తా నాకు ముందే తెలియాలి. అండ్ ఈ పోర్ట్స్ని డైనమిక్గా రాసుకునే మెథడ్ కెపాసిటీ నాకు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, నేను -P అని ఇస్తాను అనుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు నాకు. బట్ స్మాల్ p ఏం చెప్తానంటే ఇప్పుడు, ఓకే హోస్ట్ పోర్ట్ ఇది డెవ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఎంత ఉండాలని పోర్టు 5761 కాలన్ 8761 ఇలా ఉండాలా, లేదా 8761 కాలన్ 5761 ఉండాలా, ఏది కరెక్ట్? -5761 ఇదా? ఫస్ట్ హోస్ట్ పోర్ట్, సెకండ్ కంటైనర్ పోర్ట్. ఓకే, నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఏది కరెక్ట్ ఆన్సర్? నా కంటెంట్ ఇది రన్ అవుతుందండి ఇఫ్ అప్లికేషన్ 8761 అంటే ఫస్ట్ ఇది కరెక్టా, సెకండ్ కరెక్టా? ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ రైట్, ఎందుకంటే 8761 అనేది నా కంటైనర్ పోర్ట్, 5761 అనేది హోస్ట్ పోర్ట్. ఓకే, అది కూడా ఇందులో నా డెవ్లో. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను, ఇది ఫస్ట్ పుల్ చేసుకోండి ఇమేజ్, తర్వాత కంటైనర్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తున్నప్పుడు డాకర్ రన్ -d డిటాచ్మెంట్ -p 5761 8761. ఇక్కడ ఓకే పర్నాట్స్. ఓకే, -f నేమ్ రాసుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలియాలి కాబట్టి. వై బికాస్ నాకు ఇదే హోస్ట్లో డెవ్ టెస్ట్ స్టేజ్ ప్రాడ్ కూడా రన్ చేసుకున్నాను కరెంట్లీ నేను. నాకు అప్లికేషన్ నా కంటెంట్ నేను తెలియాలి కాబట్టి ఐ వాంట్ గో విత్ దిస్ వన్. అండ్ డాకర్ హబ్ రీస్టార్ట్ కంటెంట్. ఓకే, నౌ లెట్ మీ ట్రై దిస్ గై. యాడెడ్ డాకర్ రన్ పుష్. ఓకే, నా ఇవి డాకర్ ఎన్విరాన్మెంట్లో డాకర్ పిఎస్ అంటే ఏమున్నాయి, ఏమీ లేవండి. ఓకేనా, 34 బిల్డ్.
డాకర్ బిల్డ్ అండ్ పుష్. ఒకవేళ సక్సెస్ అయితే ఇక్కడ 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 ఐ షుడ్ బి హ్యావింగ్ డాకర్ పిఎస్. కావాలని చేద్దంటే వాచ్ పెడదాం. వాచ్ డాకర్ పిఎస్ ఏమంటే కంటైనర్ ప్రతి 2 secondsకి రన్ చూడండి స్టార్ట్ అయింది. కంటైనర్ క్రియేట్ అయింది. ఇది కంటైనర్. ఇప్పుడు వాచ్ తీసేద్దాం. డాకర్ పిఎస్ ఇఫ్సి ఇది కంటైనర్ ఐడి, ఇది నా ఇమేజ్, ఇది నా రన్నింగ్ కంటైనర్. యురేకా అండ్ డెవ్ 5761 పోర్ట్లో అప్లికేషన్ రన్ అవుతుంది, అదే హోస్ట్ రన్ అవుతుంది. 8761 ఏమో కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, నౌ టు టెస్ట్ దిస్ వన్, డాకర్ డెవ్ 5761 అప్లికేషన్స్ రన్నింగ్. థింగ్ ఏంటి, నా డాకర్ ఉపయోగించుకొని బిల్డ్ చేసిన అప్లికేషన్ ఇమేజ్ క్రియేట్, నా ఇమేజ్ ఏమైతే బిల్డ్ చేశానో ఆ ఇమేజ్ పుష్ చేశానో నెక్స్ట్ స్టెప్లో అదే ఇమేజ్ చూడండి, అదే ఇమేజ్ నాకు కావాలి. ఎందుకంటే నేను ఏమైతే ఇమేజ్ పుష్ చేశానో అదే ఇమేజ్ పుల్ చేసుకున్నాను. ఎలా పుల్ చేస్తానండి, with the help of this commit. Am I clear till now? ఎస్ షూర్. అందరికండి పాయింట్ అర్థమైందా? ఇక్కడ చూడండి 2 లైన్లు రాస్తాం బట్ చాలా లాజిక్ ఉంది అక్కడ బ్యాక్ ఎండ్లో. ఓకే, మన అప్లికేషన్ లోడ్ అవుతుంది. ఇంక చూసారంటే ఇంకా ఎటువంటి ఇన్స్టెన్స్ రిజిస్టర్ అవ్వలేదు. అంటే యూరేక్ కొత్త ఇంకా ఎవరు రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఇంకా ప్రొడక్ట్స్ కానీ యూజర్స్ కానీ మైక్రోసాఫ్ట్ డిప్లాయ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు అసలు ఏం చేద్దాం అంటే, సరే ఒక పని చేద్దాం. డెవలపర్ ఏదో కోడ్ మార్చుకున్నాడు, జస్ట్ స్మాల్ చేంజ్ ఆఫ్ కోడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి డెవలపర్ ఏం చేశారంటే ఫస్ట్ టైం డెవ్ ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయింది, బాగానే ఉంది. నెక్స్ట్ డెవలపర్ ఒక చిన్న కోడ్ చేంజ్ చేశారు. ఓకే, స్మాల్ కోడ్ చేంజ్, సమ్ కోడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, యాడ్ డెవ్ కోడ్ చేంజ్, కమిట్, పుష్. నెక్స్ట్ బిల్డ్ చేస్తారు ఆబ్వియస్గా. సోనార్. ఓకే, మనం కోడ్ ఫిక్స్లు చేయడం కన్నా వీటి కోసం ఎక్కువ పే చేస్తుందండి బిల్డ్ అవడం వాటికి. ఫాస్ట్ ఒక 2 seconds, ఎందుకంటే మన రిజల్ట్స్ రావాలి కాబట్టి. డాకర్ బిల్డ్ అండ్ పుష్. డిప్లాయ్ టు డెవ్. సార్ ఫెయిల్ అయిపోయింది. అదే ఇప్పుడే సక్సెస్ అయింది, నేను కోడ్ చేంజ్ మార్చలేదు, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయి ఉంటుంది గెస్ చేయగలవరైనా? సేమ్ నేమ్తో కంటైనర్ రన్ అవుతుంది చూడండి. సేమ్ నేమ్తో Jenkins file. If I go back here, I'm trying to deploy to dev environment. Image pull చేసుకుంది. If you see here, it clearly says that the container name Eureka dev is already in use by container. అంటే ఏంటి, ఆల్రెడీ కంటైనర్ రన్ అవుతుంది, మళ్ళీ మీరు అదే కంటైనర్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయమన్నారు, నేను చేయను. Am I clear with the issue? అందరికి Yes, sir. Sure. ఎందుకంటే కంటైనర్ 2 కంటైనర్ ఒకటే నేమ్ ఉండకూడదు, అది బేసిక్ లాజిక్ డాకర్కి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు నేను, ఓకే, నా లాజిక్ని మార్చాలి. దిస్ guy will pull the image and this guy will create the image, but if there is some mechanism where I will first try to stop the container, okay, then remove the container. ఓకే, ఏం అర్థం అంటే ఫస్ట్ ఏం చేయాలంటే స్టాప్ చేయి. ఓకే, స్టాప్ ఎంత అయిపోయిన తర్వాత
రిమూవ్ చేసే కంటైనర్ని. ఓకే, రిమూవ్ అయిపోయింది ఇక్కడతో కంటైనర్. ఒకవేళ మ్, ఒక లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు రన్ చేయి. ఫస్ట్ టైం రన్ చేసి ఏం రావట్లేదు, సెకండ్ టైం రన్ చేసి ఏమొస్తుంది? అదే నేమ్తో ఉంది కాబట్టి అవ్వట్లేదు. సో యాక్చువల్లీ నేను ఏం చేయాలి? ఎవ్రీ టైం డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ అవుతున్నప్పుడు స్టాప్ చేయాలి, తర్వాత రిమూవ్ చేసేయాలి కంటైనర్ని, తర్వాత మళ్ళీ ఫ్రెష్ కంటైనర్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు యాక్చువల్గా అయితే, మ్మ్, ఇక్కడ క్రియేట్ కంటైనర్ రాస్తాను కదా, అంటే బేసికల్ రన్ ద కంటైనర్ ఇది, ఆర్ క్రియేట్ ఇస్ ఓకే. ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే, ఫస్ట్ పుల్ చేసుకోండి ఇమేజ్ని, ఇక్కడితో నాకు పని లేదు. తర్వాత ఏం చేస్తారు? పుల్ అయిపోయిన తర్వాత పుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామని, ఫస్ట్ ఏం చేద్దాం అంటే, తనని స్టాప్ ద కంటైనర్. ఓకే, ఇప్పుడు డాకర్ ఏం చెప్తాం? డాకర్ స్టాప్ రిమూవ్ దిస్ వన్, ఇది కంటైనర్ నేమ్, ఇదిగా మెన్షన్ చేయాలను. డాకర్ స్టాప్ చేయని చెప్తాను. తర్వాత రిమూవ్ ద కంటైనర్, కాపీ డాకర్ ఆర్ఎం, రిమూవ్ చేయ కంటైనర్ని. ఏం చేద్దాం ఇక్కడ, ఎకో స్టాపింగ్ ద కంటైనర్, ఎకో రిమూవింగ్ ద కంటైనర్, తర్వాత క్రియేటింగ్ ద కంటైనర్. ఓకే, సో స్టాప్ అన్నప్పుడు ఈ ఐటీతో స్టాప్ చేస్తుంది, రిమూవ్ అన్నట్టు రిమూవ్ చేస్తుంది, తర్వాత క్రియేట్ చేస్తుంది. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. యాడెడ్ స్టాప్ రిమూవ్ పుష్. Okay, now let me come back here, build now. If you see this guy, I should be having one container that is been running from last 7 minutes, and 7 minutes run out in container now. Okay, 36 build. Docker push is happening. Hmm, Docker, what is it? Deploy into dev environment. Okay, removing the container. Eureka dev remove అయింది. తర్వాత 1 second. Stopping the container is done. Removing the container is done. మనకి ఎక్కువ స్టేట్మెంట్ రాయలేదండి. రాలేదు శివ. క్రియేటింగ్ ద కంటైనర్. ఓకే, బట్ మనం చూడాల్సింది ఇందాక 7 minutes ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 35 seconds బ్యాక్ ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే, నా ఎన్విరాన్మెంట్, నా అప్లికేషన్ పాతది స్టాప్ చేసి రిమూవ్ చేసి డిప్లాయ్ చేసుకుంది. ఓకే, ఆ లాజిక్ అర్థమైంది ఫస్ట్ అందరికి. Yes, శివ. మిగతా వాళ్ళకండి ఏం డౌట్ ఉంది ఇక్కడ ఈ పాయింట్లో?
ఎస్ ఆర్ నో? ఎస్ శివ. ఓకే గైస్, మీరు అర్థం కదా అడగని పర్లేదు. తప్పు నేర్చుకుంటున్నప్పుడు తప్పులు అంటే పర్లేదండి. ఇవే అర్థం కాకపోతే మీరు జాబ్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది థింగ్స్. ఓకే సరే, ఇప్పుడు ఓ పని చేద్దాం. కావాలని ఏం చేద్దాం అంటే, డాకర్ పిఎస్ ఉంది కదా, తినని నేనే రిమూవ్ చేస్తా. డాకర్ స్టాప్, డాకర్ రిమూవ్. చూడండి ప్రజెంట్ ఏంటి, డాకర్ పిఎస్, ఏ కమాండ్స్ లేవు, ఏ కంటెంట్ రన్నింగ్లో లేదు. ఫస్ట్ టైం, ఇప్పుడే ఫస్ట్ టైం అప్లికేషన్ అప్లై చేస్తాను నేను. బిల్డ్ నౌ. అంటే ఇదే అప్లికేషన్ డెవలపర్ ఇంకో అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాడు ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ స్క్రాచ్ ని బిల్డ్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అది కూడా చూడాలి, టెస్ట్ చేయాలి కదా కూడా. డాకర్ పుష్ ఇస్ హ్యాపెనింగ్, డిప్లాయ్ ఇంటూ dev environment, trying to pull, stopping the container, failure. ఏముంటుందండి బాస్, ఈ పేరు ఎటువంటి కంటైనర్ లేదు, ఎక్స్పెక్టెడా కదా. ఇప్పుడు చూస్తే ఏమైందండి, ఎస్ ఫెయిల్యూర్ శివ. అయింది. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఆ బేసిక్ కంటైనర్ ఉండదు. మనం రాసుకుంది ఏంటి, మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ముందే రాస్తాం, స్టాప్ చేయి, రిమూవ్ చేయి, క్రియేట్ చేయని. బట్ ఫస్ట్ టైం ఏం చేస్తుంది, స్టాప్ చేయడం ట్రై చేస్తుంది. కంటైనర్ లేకపోతే ఏ కంటైనర్ స్టాప్ చేస్తుంది, అందుకే ఆ కంటైనర్తో నేమ్ లేదు అంటుంది. ఆమె క్లియర్ ఆన్ దట్? ఎస్ శివ. మీ ద్వారండి. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు నేను, సరే ఇలా స్టాప్ చేసే బదులు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఐ విల్ రైట్ సమ్ ట్రై బ్లాక్. ట్రై చేయి, ఏం ట్రై చేస్తావు, ఈ రెండు ట్రై చేయి. Shit. ఈ రెండు ట్రై చేయండి. ఒకవేళ అంతా బాగుంటే ఓకే, లేకపోతే ఏం చేస్తారు, ట్రై చేయండి. లేకపోతే ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ క్యాచ్ చేయండి. ఓకే, ఏ నేమ్ తోటి, ఎర్రర్ నేమ్తో క్యాచ్ చేయండి. ఓకే, క్యాచ్ చేసి ఏం చేస్తారు, ఆ ఎర్రర్ని ప్రింట్ చేయండి. ఎకో కాట్ ది ఎర్రర్. ఓకే, అండ్ ఆ ఎర్రర్ని ప్రింట్ చేయండి. ఈఆర్ఆర్ ఇక్కడ ఉంది కదా సేమ్ వేరియబుల్. సో ఇది ట్రై చేయండి. ఒకవేళ అయిపోతే ఓకే, ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది క్యాచ్ చేయండి. తర్వాత కంటైనర్ క్రియేట్ చేయండి. ఓకే, నో లెట్ మీ ట్రై దిస్ వన్. యాడ్ ఇట్, ట్రై, క్యాచ్, పుష్. Okay, now let me come back here. Am I having any containers, Docker PS? No, nothing. Let me build it again. Failed already. Why? 38 console output. Expected a step at line number 9821. What's it? Try block. What's it? What? Maybe 1 second. ఇది ఎక్కడ ఉందండి, తిన క్లోజింగ్ పాయింట్ ఏంటి, ఇక్కడ కదా. ఒక పని చేద్దాం,
ఇదంతా కూడా కట్ చేసి స్టెప్స్లో వాట్ వి కాల్డ్ స్క్రిప్ట్ బ్లాక్ రాస్తా జస్ట్ స్క్రిప్ట్లో ట్రై క్యాచ్ ఉంది కదా మేబీ దట్స్ కాసింగ్ ఇష్యూ అండ్ దిస్ గాయ్ ఈస్ బీన్ దిస్ ఇస్ అ స్క్రిప్ట్ బ్లాక్ ట్రై బ్లాక్ ఇక్కడ క్యాచ్ బ్లాక్ ఇక్కడ అండ్ నెక్స్ట్ మనకి ఈ డిప్లాయ్ బ్లాక్ ఏమో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది ఓకే లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్ వన్ జస్ట్ ఫర్ టైమ్స్ ఓకే డిప్లాయ్ టు డెవ్ ఇస్ ఫైన్ డిప్లాయ్ టు డెవ్లో స్టెప్స్ రాసుకుంటున్నాను ఇది లాజిక్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ కావాలి సో స్క్రిప్ట్ రాశాను స్క్రిప్ట్లో ఈ డేటా అంతా ప్లేస్ చేశాను ఓకే యాడెడ్ స్క్రిప్ట్ బ్లాక్ అందుకే జెన్కిన్స్ పైప్లైన్స్ అన్ని డేస్ చెప్పడం రీజన్ ఉందండి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ కూడా చూద్దాం ఇది ఓకే అట్లీస్ట్ స్టార్ట్ అయింది సక్సెస్ ఓకే సో ఇఫ్ ఐ కమ్ బ్యాక్ హియర్ డాకర్ పిఎస్ కంటైనర్ క్రియేట్ అయ్యింది ఓకే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అప్లికేషన్ వాట్ ఇట్ డన్ ఇట్ హెస్ ట్రై దట్ ఎర్రర్ గాట్ కాట్ అండ్ వెర్ ఇస్ ఇట్ కాట్ ది ఎర్రర్ ఓకే అక్కడతో బేసికల్ ఏం చేస్తున్నావు బై యా చూసారండి ఎర్రర్ క్రియేట్ అయింది బట్ దానివల్ల నా స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వాలి ట్రై చేసింది ట్రై అది అవ్వలేదు అప్పుడు ఏం చేసింది నెక్స్ట్ నేను నెక్స్ట్ స్టెప్ ఏంది కంటైనర్ క్రియేట్ చేయమని కంటైనర్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఆల్రెడీ నా కంటెంట్ ఉంది మరి ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ మళ్ళీ రన్ అవుతుందా మళ్ళీ చెక్ చేద్దాం ఇది చూసారంటే ఇప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఫస్ట్ టైం ఇష్యూ ఫిక్స్ చేసాం మనం డాకర్ పిఎస్ ఐఎమ్ హ్యావింగ్ ఏ కంటైనర్ దట్ ఈస్ బీన్ రన్నింగ్ 45 seconds బ్యాక్ లెట్ మీ వెయిట్ ఫర్ ఎ మినిట్ ఓకే అబౌట్ ఎ మినిట్ వచ్చింది ఫైన్ ఇప్పుడు ఏం చేస్తాను కావాలని ఇది అలాగే వదిలేస్తాను మళ్ళీ బిల్డ్ చేస్తా అంటే ఆల్రెడీ కంటెంట్ ఉంది ఇప్పుడు కంటెంట్ ఇవ్వాలి ఆ కంటెంట్ పోయి కొత్త కంటెంట్ క్రియేట్ అవ్వాలి దట్స్ మై రిక్వైర్మెంట్ Docker build and push. Let's wait for this one. See if it did Docker PS. A 2 minutes back, a container running lo undi. Deploy to dev. Let's hope for a green. Green, perfect. Docker PS, 7 seconds back. Meaning ఏంటండి now my application can run depending upon the scope. తనకి ఉంటే కొత్తది అప్డేట్ చేస్తుంది లేకపోతే సారీ ఆల్రెడీ ఉందనుకోండి రిమూవ్ చేసేస్తే స్టాప్ చేసి అప్పుడు కొత్తది క్రియేట్ చేస్తుంది లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనుకోండి రిమూవ్ చేసి కొత్తది పెట్టుకుంటుంది ఓకే సో ఎనీ హౌ ద పైప్ లైన్ విచ్ వి రోడ్ ఈస్ డైనమిక్ వన్
ఓకే, ఎలా వచ్చిన సినారో వర్క్ అవుతుంది. ఇప్పుడు అంతా ఏంటి, ఇట్స్ ఫర్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. ఓకే, నా డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ అయింది అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటండి, ఈ అప్లికేషన్ ఇలా డిప్లాయ్ అయింది. క్లారిటీ ఉంది ఇక్కడ దాకా అందరికీ? ఎస్ శివ. మీతో రండి. ఓకేనా ఇక్కడ దాకా? ఎస్, నో, Yes, sir. Okay, sir. ఎస్ అని చెప్పండి, ఎస్కి ఏమైపోదు కదా. ఓకే, సో నౌ ద థింగ్ ఈజ్ నెక్స్ట్ యువర్ డెవలపర్ ఇస్ ఆస్క్ యూ టు డిప్లాయ్. ఓకే, షూర్ మేము టెస్ట్ టెస్ట్ వాట్ యు కాల్ డెవలో డిప్లాయ్ చేసాం, అంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్ రన్ అవుతుంది, కొంచెం ఈ అప్లికేషన్ టెస్ట్కి డిప్లాయ్ చేయండి అని అడుగుతారు. ఓకే, ఏం చేస్తారండి, వెరీ సింపుల్, కాపీ దిస్ వన్, కాపీ హియర్, డిప్లాయ్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్, డిప్లాయ్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్, పుల్ ద image docker hub, docker pull commit, okay, stop the container, docker stop, -test, -test, ఇక్కడ -test. బట్ మనం ఒకటే మెషిన్లో రాసుకుంటున్నాం కాబట్టి సేమ్ పోర్ట్ ఉండకూడదు కదా, టెస్ట్కి 6761 అనుకున్నాం కాబట్టి 6761 ఇవి ఒక ఇన్వాల్వ్ రెడీ అయిపోతే మిగతావన్నీ చాలా సింపుల్ అండి, ఒక్కసారి అయిపోతాయి. ఇవి నవ్ ఐమ్ హ్యావింగ్ డిప్లాయ్ టు డెవ్, ఐఎమ్ హ్యావింగ్ డిప్లాయ్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్. అంటే ఏంటి, నా డెవలపర్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఇంకొక ఎన్విరాన్మెంట్ ఏమైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్ కావాల్సిన లాజిక్ అంతా కూడా రెడీ అయింది. ఓన్లీ థింగ్ ఏం మార్చాను నేను, టెస్ట్లు మార్చాను. ఓకేనా, ఓకే, లెట్ మీ కమిట్ దిస్, యాడెడ్ టెస్ట్ స్టేజ్, పుష్. ఓకే, నౌ build now. Okay, code మారుద్దాం. Let me copy this one and come back to your here docker deploy. Yeah, save. ఓకేనా, ఇది ఏమవ్వాలంటే రెండు ఎలిమెంట్స్ అవ్వాలి, డిప్లాయ్ టు డెవ్, డిప్లాయ్ టు టెస్ట్ అని. ఇక రెండు కంటైనర్స్ రన్నింగ్లో ఉండాలి, అది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు ఒకటే ఉంది, నాకు రెండు కావాలి. ఓకే, డిప్లాయ్ టు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ సి హియర్ docker ps, if I'm having two environments ready. One is for Eureka test, another one is Eureka dev. Eureka dev is running at port number 8761. Clear? Sorry. If you see, the Eureka dev is running at port number 5761, host port. Eureka test is running at port number 6761. సో ఏమవుతుందండి, ఒకసారి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే దానికి మోడిఫికేషన్ చేసుకోవడం చాలా సింపుల్గా డిప్లై అయిపోతుంది. సో నా ఇఫ్ ఇక్కడ క్లారిటీ ఉంది అందరికి, ఐ గుడ్ విత్ దిస్ వన్, టూ ఎన్విరాన్మెంట్స్ Yes, sir. మిగతా ఎస్, నో, ఎస్ శివ. హలో, యా, ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడైతే బాగానే చేసాం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారా, మళ్ళీ డెవలపర్లు వచ్చి శివ మళ్ళీ స్టేజ్ బాగా మాకు స్టేజ్లో డిప్లాయ్ చేయాలన్నారు అనుకో, ఏం చేస్తారండి, మళ్ళీ అంతా కాపీ చేస్తారు, అవునా, ఇది ఇదంతా కాపీ చేస్తారు. ఇలా ఎన్ని మారుస్తారు, మొత్తం కోడ్ అంతా అవసరం అని ఇలా. ఇప్పుడు కోడ్ పనిచేస్తుంది బాగానే ఉంది, కాకపోతే మనకి ఎప్పుడు కూడా దేర్ షుడ్ బి సంథింగ్ రీయూజబిలిటీ ఉండాలండి. ఓకేనా, రీయూజబిలిటీ అంటే మీనింగ్ ఏంటి, నేను ఇదే స్టెప్స్ 100 సార్లు 100 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయనుకోండి, ప్రతిసారి రాసుకుంటూ వెళ్ళాం కదా. ఫర్ దాట్ రీజన్ ఐ షుడ్ బి హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెథడ్ డిప్లాయ్మెంట్స్. ఓకే, సో ఏం చేద్దాం అంటే
న్యూ ఫైల్ 9a హైఫన్ మెథడ్ ఎగ్జాంపుల్ డాట్ ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాం ఫస్ట్, తర్వాత దీన్ని మాడిఫై చేద్దాం. ఎగ్జాంపుల్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిని డైనమిక్గా తెచ్చుకోవాలండి. నాకు ఇలా వద్దు, ఒకటే డైనమిక్గా ఉండాలి, నాకు ఇన్ని మెథడ్లు ఇన్ని రాకూడదు. సో ఏం చేద్దాం అంటే మనం ఒక పైప్ లైన్ రాసుకుందాం. ఏంటి ఆ పైప్ లైన్ అంటే మేబీ ఐ రైట్ పైప్ లైన్ లైక్ పైప్ లైన్ ఏజెంట్ ఎనీ what's it stages stage what's it, let's say example stage or method stage. Okay, steps స్క్రిప్ట్. ఓకే, నా మెథడ్ ఏంటంటే నేను మెథడ్ రాసుకుంటా. ఏమని మెథడ్? డెఫ్ మెథడ్ ఏమేంటండి? ప్రింట్ నేమ్ సమ్ మెథడ్ నేమ్, ఇది ఒక నేమ్ అంతే. ఓకే, ఒక మెథడ్ రాసుకుంటున్నాను. ఓకే, ఆ మెథడ్ ఏం ప్రింట్ చేస్తుంది అంటే జస్ట్ ఏం ప్రింట్ చేయదండి, రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమని రిటర్న్ ఇస్తుంది? ఓకే, ఎవరైనా ఈ మెథడ్ వాడుకుంటే ఎకో వెల్కమ్ మిస్టర్ శివ ఇలా ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది మెథడ్. దీన్ని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ యూస్ చేసుకోవాలని ఏం చేస్తారు? ఈ స్క్రిప్ట్లో జస్ట్ వాడు ఏం చేస్తారంటే ఈ మెథడ్ నేమ్ ఏంటి, ఆ మెథడ్ని కాల్ చేసుకుంటారు. చూడండి ఏమైంది ఇప్పుడు. నేను ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా స్టేజెస్ ఉన్నాయి. వీటిని ఏం చేస్తాను, రకరకాలుగా కాల్ చేసే బదులు ఏం చెప్తానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమ్, ఆమ్, శివ స్టేజ్. ఓకే, అంటే ఇది ఒక స్టేజ్, నా పేరు ప్రింట్ అవ్వాలి, వెల్కమ్ మిస్టర్ శివన్ ప్రింట్ అవ్వాలి. బట్ తర్వాత ఇంకో డెవలపర్ వచ్చి ఏమంటాడంటే శివ నాకు కూడా ఒక స్టేజ్ క్రియేట్ చేయి. ఏమని? క్రిస్ స్టేజ్. ఓకే, తనకేం ప్రింట్ అవ్వాలి వాల్యూ? వెల్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఏమని? ఓకే, ప్రింట్ నేమ్ 1, ప్రింట్ నేమ్ 2, వెల్కమ్ మిస్టర్ క్రిస్టియన్ ప్రింట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ అంటే కాదండి. అప్పుడు ఏం చేయొచ్చు మనం? రిమూవ్ దిస్ వన్. నాకు ఒకటే మెథడ్ కావాలి. మెథడ్ ఏంటి? ఒకటే మెథడ్ కాల్ చేసుకుంటున్నారు వీళ్ళు, బట్ మెథడ్లో మారాల్సింది ఏంటంటే ఇది మారాలి. ఇప్పుడు ఏం చెప్తాను ఈ మెథడ్లో? ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇవి ఏం చేయాలి? నాకు కావాల్సింది వెల్కమ్ మిస్టర్ డైనమిక్ నేమ్. ఈ మెథడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రింట్ కాల్ అంటే చూడండి, ఇక్కడ నేను ప్రింట్ అన్న ఇది కాల్ చేసుకుంటున్నా. బట్ నేను ఏం చెప్తాను, ఇక్కడ ఎంటీగా ఇచ్చే బదులు ఇలాగా ఏం చెప్తానంటే ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏం రాస్తానంటే ప్రింట్ నేమ్ ఆఫ్ నేమ్. ఏ నేము? ఓకే, నేను ఈ శివ అనే వేరియబుల్ని ఇన్పుట్గా ఇస్తాను, ఆ మెథడ్ని కాల్ చేసి ప్రింట్ చేయను ఇక్కడ. అలాగే ప్రింట్ నేమ్ ఆఫ్ కృష్ణ. ఓకే, ఈ నేమ్ ఇస్తాను, దీన్ని కాల్ చేయండి. సో ఇప్పుడు ఏం చెప్తాను నేను ఇక్కడ, ఆ నేమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ నేమ్స్ని డైనమిక్గా తెచ్చుకుంటా. సో ఏం చెప్తానంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటాను. ఏం వేరియబుల్ అది? మేబీ ఐ విల్ రైట్ నేమ్. నేమ్ అనే వేరియబుల్. ఇప్పుడు ఎప్పుడైతే మనం డెవలపర్స్ ఎవరైనా ఈ మెథడ్ కాల్ చేసుకుంటారో ఆ మెథడ్స్కి ఇప్పటిదాకా ఖాళీగా పంపించారు, ఇక మీద ఖాళీ వద్దు, మీరు నేమ్ని తీసుకోండి. ఏం కావాలి మీకు నేము? ఓకే, శివాన్ ప్రింట్ చేయమంటే శివాన్ పంపించండి. ఇదే మెథడ్ మీరు కాల్ చేసుకోండి. మీకు కృష్ణ కావాలా? కృష్ణ కాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మరి దీనికి ఎవరు చెప్తారు ఇక్కడ అంటే ఇది రిమూవ్ చేసి ఇక్కడ నేమ్ ఏమైతే నువ్వు తీసుకుంటున్నావో ఆ నేమ్ని జస్ట్ ప్రింట్ చేయి, ఇంకేం చేయకు నువ్వు. ఫ్లవర్ బ్రాకెట్స్ నేమ్. చూడండి ఇప్పుడు డైనమిక్ అయిపోయింది. నాది ఒక మెథడ్ ఉంది, ఇక్కడ ఈ మెథడ్ ఎవరో కాల్ చేసుకుంటారు. కాల్ చేసుకున్నప్పుడు తనకి ఏమైతే వేరియబుల్ కావాలో ఆ వేరియబుల్ సెండ్ చేసుకుంటారు. నా మెథడ్ ఏం చేస్తుంది? ఆ వేరియబుల్ ఇన్పుట్గా తీసుకొని నా వే నా నా నేను ఇచ్చిన మెథడ్ ప్రింట్ చేస్తుంది. క్లియర్? Yes, bro. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్ మీ క్రియేట్ న్యూ పైప్ లైన్, టెస్ట్ పైప్ లైన్ అండి, జస్ట్ అర్థమవుతుంది చూడడానికి. టెస్ట్ పైప్ లైన్ మెథడ్ ఏదో నేమ్. ఓకే, జస్ట్ పైప్ లైన్. ఓకే, లెట్ మీ గో విత్ గ్రూవీ సింటాక్స్, సేవ్, బిల్డ్ డౌన్. సక్సెస్, ఇద్దరు వచ్చారు.
వెల్కమ్ మిస్టర్ శివ, వెల్కమ్ మిస్టర్ క్రిష్. ఇప్పుడు ఇంకొకరు కావాలన్నారు, ఏం చేస్తారండి? ఇఫ్ సమ్మన్ ఇస్ ఆస్కింగ్ మీ, నాకు కూడా ఇంకొక స్టేజ్ కావాలంటే వెరీ సింపుల్, ఇంకో స్టేజ్ రాసుకో ఇలాగా. ఏం పేరు? ఫర్ ఎగ్జాంపుల్ లావణ్య స్టేజ్ అనుకోండి. నీ పేరు లావణ్య కాబట్టి లావణ్య పంపించుకోండి అంతే. నేను ఒరిజినల్గా నేను యాక్చువల్ కోడ్నే మారుస్తున్నాను, కోడ్నే మార్చట్లేదు, కోడ్ ఏమిటి సేమ్. తనకి కావాల్సిన డైనమిక్ డేటా మాత్రం పంపించుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదే ఫంక్షనాలిటీ నేను ఎక్కడే మన దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా అండి? చేద్దాం అంటే వద్దాం? యా ఇదే చేద్దాం సార్. లాజిక్ మనం మన దాంట్లో రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏం రాద్దాం మనం? సేమ్ ఫ్లో, ఓకే, సేమ్ మెథడ్. ఎలా రాద్దాం అంటే ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఒక మెథడ్ డిఫైన్ చేసుకుంటా. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పైప్ లైన్ స్టార్టింగ్ క్లోజింగ్ ఉంది. ఈ పైప్ లైన్ స్టార్టింగ్ క్లోజింగ్ అయిపోయింది. ఇదే జెన్కిన్స్ ఫైల్లో నేను ఒక మెథడ్ రాసుకుంటా, డెఫ్. ఏమిటా మెథడ్? డాకర్ డిప్లాయ్. పర్ఫెక్ట్. ఓపెనింగ్ క్లోజింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి ఇందులో డేటా? ఓకే, ఏమైతే డిప్లాయ్ టు డెవ్ అని ఉందో, ఓకే, ఇక్కడ నుంచి యా ఇక్కడ నుంచి ఎంత కాపీ చేసుకోండి. ఆ, ఇక్కడ ఎల్లో ఎల్లో, ఓకే, ఇక్కడ దాకా ఇది కట్ చేసేయండి. కాపీ కూడా అక్కర్లేదు, కట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. మెథడ్, ఓకే, విత్ క్రెడెన్షియల్స్, అందులో స్క్రిప్ట్ ఉంది, ఎంత రాసుకుంటున్నానే బాగానే ఉంది. ఓకే, 1 సెకండ్, ఇది ఇక్కడ, ఓకే ఫైన్. స్క్రిప్ట్, దిస్ మెథడ్ షుడ్ గో టిల్ హియర్, యా, అండ్ ద క్రెడెన్షియల్స్ మెథడ్ షుడ్ స్టార్ట్. ఓకే ఫైన్. ఇది చూడండి, నేను ఒక మెథడ్ రాసుకుంటున్నానండి. ఏంటా మెథడ్? ఒక రాసుకుందాం. దిస్ మెథడ్ విల్ help to this method help ఎందుకు is developed for deploying our application in different environments. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం అర్థం? ఎలా మార్చాలి? నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ ఏం చేద్దాం? డిప్లాయింగ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్. నాకు డెవ్ టెస్ట్ తెలియాలంటే ఏం చేయాలండి? ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఓవర్ దేర్. నేను మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ సరిపోతుందా? ఇంకేం మార్చాలా? చూడండి ఇప్పుడు ఏం చెప్పాను నేను డిఫరెంట్గా, నాకు డెవలపర్ డెవ్లో డిప్లాయ్ చేయంటే అప్పుడు డెవ్ రావాలి, టెస్ట్లో డిప్లాయ్ చేయండి టెస్ట్లో రావాలి, అంతే కదా. సో బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ డెవలపర్ వాంట్స్ టు గో విత్, నాకు ఖచ్చితంగా ఇది మారుతూ రావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ శివ. ఓకే, మిగతా వాళ్ళు Yes, Shiva. డెవలపర్ ఏ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఎన్విరాన్మెంట్ రావాలి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారు డెవలపరు? సరే, డెవలపర్ ఇప్పుడు ఏం చెప్తారంటే ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ డిప్లాయ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే స్టెప్స్లో మన మెథడ్ రాసుకుందాం. మన మెథడ్ ఏంటంటే యాక్చువల్ ఎలా ఉంటుంది? మన మెథడ్ మనం కాల్ చేసుకుని ఏం రాస్తాం? స్క్రిప్ట్లో మన మెథడ్ నేమ్ రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను డిప్లాయ్ డెవ్ అంటాం కాబట్టి స్టెప్స్లో స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్లో ఏముంటుందండి? మెథడ్ నేమ్ ఏంటి? డాకర్ డిప్లాయ్. ఓకే, అంటే డాకర్ డిప్లాయ్ మెథడ్ని కాల్ చేసుకో, డాట్ కాల్. సరే, ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది. ఓకే, కాకపోతే డెవ్ కంటూ కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి కదా, అది డెవే పంపించాలి. అప్పుడు ఏం చెప్తుంది డెవ్? ఓకే, ఇది డెవ్ కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఇప్పుడు చూడండి, ఇందాక మనకి ఏమైంది ఇక్కడ? ఒక వేరియబుల్ సెండ్ చేశాను ఇక్కడ చూడండి, శివ అనే వేరియబుల్. ఇప్పుడు నాకు అలా ఎన్ని ఉన్నాయంటే చాలా ఉండొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తాను? ఫస్ట్ నేను డెవ్ అని పంపిస్తాను. అంటే ఇది డెవ్ కాబట్టి డెవ్ అని పంపించాను. ఒక టెస్ట్ అనుకోని టెస్ట్ పంపిస్తాను. బట్ ఇక్కడ సెండ్ చేస్తుంది దీన్ని పిక్ చేసుకోవాలి కదా. అంటే నేను నా మెథడ్ ఏం చెప్తుంది? నాకు డెవ్ కావాలని చెప్తుంది. బట్ ఆ మెథడ్ని, ఆ వేరియబుల్ని నా మెథడ్ క్యాచ్ చేయాలి కదా. అందుకోసం ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఈఎన్వి డిప్లాయ్ అని రాసుకుంటా. అంటే ఏ నార్మల్ డిప్లాయ్ చేయమంటావు అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ వాల్యూతో రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తాను? ఇక్కడ ఉన్న వాల్యూ నేను ఇక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా. ఓకే, డాలర్ ఈఎన్వి. ఓకే, ఇప్పుడు ఏమైందండి? డెవలపర్ డెవ్ అన్నాడు, డెవ్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న డెవ్ ఇక్కడ ఉంది కాబట్టి ఐ కెన్ కాల్ దిస్ వాల్యూ. ఐ క్లియర్?
అందరికీ. శివ ఇది ఈఎన్వి డిప్లో ఎట్లా కాల్ చేస్తారు అర్థం కాదు. ఇక్కడ ఒకటే ఉంది కదా వేరియబుల్. ఇప్పుడు ఇందాక ఎలా కాల్ చేసింది ఇక్కడ? శివ ఇచ్చాను, ఇక్కడ నేమ్ ఉంది, శివ కాల్ చేసుకుంటుంది ఇక్కడికి. ఓకే ఓకే అలా శివ. కాకుండా ఇప్పుడు ఏం చెప్పొచ్చు మీరు ఇక్కడ ఎకో హిస్ ఏజ్ ఈజ్, నా ఏజ్ రాయాలండి, లెట్స్ 20 రాసుకుందాం, ఓకేనా? ఇది 20 అని చెప్పాను. 20 ఎలా చెప్తాను ఇక్కడ నేను? ఓకే, ప్రింట్ నేమ్ శివ కామా 20 అని ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఏం చెప్తాను? కామా ఏజ్. ఇప్పుడు ఏం చెప్తాను? డాలర్ ఏజ్. అంతేనా? సో సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా పంపిస్తుంది అక్కడ అలాగే తీసుకుంటుంది, ఇక్కడ ఉన్న వేలకి ప్రింట్ చేసుకుంటాను. అందరూ అర్థమైంది లాజిక్ ఇది. యా శివ అర్థమైంది ఇప్పుడు. మీతో వరకండి. ఓకే రైట్. సరే ఇప్పుడు ఇంకేం మార్చొచ్చు నేను? ఇంకెక్కడ ఉంటుంది డెవ్ అనేది ఇక్కడ. ఓకే ఫస్ట్ ఇది కాపీ చేసుకుందాం, ఇది మనకు కావాల్సింది కదా. ఇంకెక్కడ ఉంటాయి డెవ్ మనకి మహా అయితే ఇక్కడ కదా, ఇది మార్చాలి. ఓకే మారుద్దాం. ఇది కాదు, ఇలా కాదు కదా మార్చాల్సింది, ఇలా మార్చాలి. శివ ఇలా ఫ్లవర్ మార్చు. ప్యాకెట్స్ ఎక్కర్లేదా? ఏంటండి? ఎక్కర్లేదండి ఫ్లవర్ ప్యాకెట్స్. ఓకే ఇదేమి ఇన్వాల్వ్డ్ కాదు కదా, మెథడ్ కదా. ఓకే శివ. మెథడ్లో వేరియబుల్స్ పారామీటరైజేషన్ చేస్తాం అంతే, అంతమించంగా. ఓకే ఇప్పుడు ఫైన్ డాకర్ రన్ పంపిద్దాం. అది కూడా ఎనిమిదికి పంపించాలి కదా మరి. ఓకే డాకర్ డిప్లాయ్. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం పంపిస్తాను? ఇంకేముంది ఇందులో పంపించడానికి? సరే ఇప్పుడు నాకు ఏముంది? డెవ్ ఎన్విరాన్మెంట్ అయితే ఏం చెప్తాను? నా డెవ్ ఎన్విరాన్మెంట్ అయితే 5761 హోస్ట్ పోర్ట్ కావాలి, అంతే కదా. ఇప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్ అయితే ఓకే డెవ్ అనేది నేమ్ పంపించండి. అలాగే ఏం చేస్తారంటే 5761 పోర్ట్ పంపించండి, ఇది హోస్ట్ పోర్ట్ అండి. ఓకే ఇప్పుడు ఏం చెప్తాను? ఈ వాల్యూని ఇక్కడ హోస్ట్ పోర్ట్ కింద రాసుకుంటా. ఓకే ఇప్పుడు హోస్ట్ పోర్ట్ని ఏం చేస్తాను? 5761 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఈ వాల్యూతో రీప్లేస్ చేస్తా. ఇప్పుడు నేను చెప్పొచ్చు కావాలంటే, మీరు ఇంకా కావాలనుకోండి కంటైనర్ పోర్ట్ కూడా రాసుకోండి 8761 అని. ఇక్కడ చెప్తారు కంటైనర్ పోర్ట్. కంటైనర్ పోర్ట్ని కాపీ చేసుకోండి. ఎక్కడ ఉంది మీ కంటైనర్ పోర్ట్? ఇక్కడ ఉంటుంది. వేర్ ఇస్ ఇట్? ఓకే ఇప్పుడు చూసారనుకోండి మెథడ్ ఏమైంది? ఒకటే మెథడ్ డైనమిక్గా ఉంది. ఎన్విరాన్మెంట్ డెవ్ అంటే డెవ్ డిప్లై అవుతుంది. ఓకే అలాగే ఆ డెవ్ ఎన్విరాన్మెంట్ బట్టి ఇక్కడ డెవ్ కూడా మారిపోతుంది, ఇక్కడ డెవ్ మారిపోతుంది. నాకు హోస్ట్ పోర్ట్ మార్చాను అనుకోండి, హోస్ట్ పోర్ట్ మారుతుంది, కంటైనర్ పోర్ట్ కూడా మారిపోతుంది. ఇక్కడ ఇది మార్చలేదు మనం, మర్చిపోయాం. ఓకే ఆమె క్లియర్ ఇలా. ఇది ఒక మెథడ్. ఇప్పుడు ఏం చేస్తానండి? ఈ టెస్ట్లో కూడా వెళ్ళి ఏం చేస్తానంటే, ఈ టెస్ట్లోకి వెళ్ళి బాస్ ఇంత అవసరం లేదు నువ్వు, నేను ఆల్రెడీ నీ కోసం కింద మెథడ్ రాసుకున్నా, రిమూవ్ చేసే. నేను చెప్తాను వెరీ సింపుల్. ఏ మెథడ్ కాల్ చేసుకోవాలి నేను? స్క్రిప్ట్ రాయాలి కదా ఫస్ట్. స్క్రిప్ట్ ఏం కావాలి నువ్వు? ఓకే డాకర్ డిప్లాయ్ అని మెథడ్ కాల్ చేసుకో. ఓకే డాకర్ డిప్లాయ్ డాట్ కాల్. సరే ఏం పంపిద్దాం అనుకోండి? టెస్ట్ కదా, టెస్ట్ని పంపించు. నీ హోస్ట్ పోర్ట్ ఏంటి? ఏం పోర్ట్ అండి మంది? 6761. నీ కంటైనర్ పోర్ట్ ఏం మారుతుందా? మారట్లేదు, అందుకే సేమ్ పోర్ట్ పెట్టుకో 8761. దట్స్ ఇట్. ఒక మెథడ్ ఏం చేస్తుంది ఇప్పుడు? మొత్తం మనం మల్టిపుల్ టాస్క్ రీడిఫైన్ చేస్తుంది. ఆమె క్లియర్? ఎస్ శివ. ఇప్పుడు ఒకటేసారి మనం ఏం చేద్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా, ఇప్పుడు డెవలపర్కి అడగకముందే మనం డిప్లాయ్ టు స్టేజ్. ఏం కావాలి నీకు? స్టేజ్ కావాలా? ఓకే స్టేజ్ రాసుకో. ఇక్కడ ఇంకేం చేయట్లేదు నువ్వు, స్టేజ్ రాసుకోండి. స్టేజ్ పోర్ట్ ఎంత? 7761. ఇక్కడే మార్చుకోండి. మెథడ్ ఎప్పుడు మార్చరండి, అందుకే మెథడ్స్ ఎప్పుడు మార్చరు మనం. నెక్స్ట్ ప్రాడ్ కావాలా? ఓకే పర్ఫెక్ట్. లెట్ మీ రైట్ డౌన్ ప్రాడ్ హియర్. ఇక్కడ కాదు, డిప్లాయ్ టు ప్రాడ్. ఓకే తన పేరు ప్రాడ్, తన పేరు 8761. మెథడ్ ఒకటే. ఎందుకంటే మెథడ్ అంతా కామన్, ఏం మారదు. మనం ఇప్పుడు చూసారంటే మొత్తం అంతా డైనమిక్ అయిపోయిందండి. నో లెట్ మీ టెస్ట్ దిస్ వన్. యాడెడ్ మెథడ్స్ టు ఈఎన్వి కమిట్.
గైస్ మీరు ఇంత చెప్తున్న ప్రాక్టీస్ చేస్తారని, చాలా మంది రియల్ టైం చెప్తారంటే ఇంతకు మించి ప్రపంచంలో రియల్ టైం చెప్పరండి ఫర్ షూర్. ఓకే, సో మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తారని దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది ఎప్పుడు కూడా. బిల్డ్ 42. సరే అండి, మనం తెలిసిపోతుంది ఇక్కడ. ఇక్కడ అన్ని బ్లూలు ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి అనుకోండి, పని చేస్తున్నట్టే, లేకపోతే అప్పుడు చూద్దాం. బట్ అర్థమవుతుంది లాజిక్ అందరికి మీకు ఎలా డిఫైన్ చేసుకోవాలి పైప్ లైన్స్ అనేది. సో నా ఇంటెన్షన్ ఇలాగే చేసేవని కాదు, ఇది ఒక వే, ఇది మ్యాక్సిమం వాడుకోవచ్చు మీరు. బట్ థింకింగ్ మారాలి. ఓకే, డెవలో డిప్లాయ్ మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి, డిప్లాయ్ చేయాలి. ఎలా డిప్లాయ్ చేస్తారు? డాకర్, క్యూబర్నెటీస్, రకరకాల ఫ్లో అంతే. మెథడ్స్ రాసుకుంటాం, మెథడ్స్ కాల్ చేసుకుంటాం. ఎలా కాల్ చేయాలని సంగతి తెలిసింది అనుకోండి, మీతో అంతా సింపుల్ స్టోరీ. ఇందాక మనకి చాలా కోడ్ తగ్గించామండి. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్? ఆల్మోస్ట్ ఒక 25 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే ఒక 4 ఎన్విరాన్మెంట్స్లో మనకి 3 వేసుకోండి, 75 లైన్ ఆఫ్ కోడ్ తగ్గించామని ఒక పైప్ లైన్లో. మనం ఫస్ట్ టైం చూసారనుకున్న ఎవరైనా ఇంత పైప్ లైన్ ఇంత కోడ్ ఉందా అనుకుంటారు. బట్ ఇంత ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందా కోడ్ రాయడం? మీరు చూడండి, కోడ్ యా రాయడం షూర్. అర్థమవుతుంది అందరికి, అది ముఖ్యం నాకు. ఏమవుతుంది పక్కన అర్థం. పెడితే లాజిక్ అర్థం కావాలి ముఖ్యంగా. ఫెయిల్ అయిపోయింది, ఎందుకు ఫెయిల్ అని చూద్దాం. డిప్లాయ్ టు డెవ్ కన్సోల్ అవుట్పుట్, డెవ్ డిప్లాయ్ ఫెయిల్ అయిపోయింది. వై వాట్ హ్యాపెన్? సెండింగ్ పాస్వర్డ్, క్రియేటింగ్ ద కంటైనర్ క్రియేట్ అయింది డ్యూ టు ఎర్లియర్ ఫెయిల్యూర్స్. వాట్ హ్యాపెండ్? ఏంటిది? మ్యాచింగ్ పాస్వర్డ్, 1 సెకండ్, సంథింగ్ మెస్డ్ అప్. 41. ఓకే, లెట్ మీ కంపేర్ దీస్ 1 సెకండ్. 42 ఎందులో ఫెయిల్ అయిందండి? డిప్లాయ్ టు డెవ్లో ఫెయిల్ అయింది. డిప్లాయ్ టు డెవ్. ఫస్ట్ ఇక్కడ డాకర్ పిఎస్ వద్దాం. ఏ మినిట్ ఎగో ఇది పనిచేస్తుంది కదా. ఓకే, 41, 42 ఫెయిల్ అయింది. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతుంది? డాకర్ పుష్ ఈజ్ ఓకే, డిప్లాయ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్ అయింది, స్టాపింగ్ ద కంటెంట్ అయింది, యూరేకా డెవ్ అయింది, రిమూవ్ ద కంటెంట్ అయింది, రిమూవ్ చేసింది, నెక్స్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్రియేట్ అయిన కంటైనర్ క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడే తప్పు ఉందండి. మనది డెవ్ తప్పు కాదు, డెవ్ కరెక్ట్గా డిప్లాయ్ అయింది. సిక్ ఇఫ్ వి గో డౌన్, కాల్ నల్ ఆబ్జెక్ట్ ఎక్కడో ఏదో మర్చిపోయాను కాల్ చేయడం. ఎక్కడ నల్ ఆబ్జెక్ట్ వస్తుంది? కెనాట్ ఇన్వోక్ మెథడ్ కాల్, కెనాట్ ఇన్వోక్ మెథడ్ కాల్. డిప్లాయ్ టెస్ట్. వాట్స్ హ్యాపెండ్? ఫస్ట్ డిప్లాయ్ టు టెస్ట్కి వెళ్ళింది. ఒక పని చేద్దాం, ఇక్కడ డిప్లాయ్ టు డెవ్ అయిపోయింది కదా, ఎకో డిప్లాయిడ్ టు డెవ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం అంటే స్క్రిప్ట్ ఎకో
ఎంటరింగ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఒక్కసారి టెస్ట్ చేద్దాం. యాడెడ్ పర్పస్ పుష్ ఒకసారి ఇష్యూ వస్తే మంచిదేనండి, కొంచెం బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. 43, that's right. ఒక ట్రెండ్ చూసింది ఏంటంటే, నేను చాలా బ్యాచెస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరైతే క్లాసులకు వస్తారో వాళ్ళందరూ బాగా సెటిల్ అవుతారండి ఇప్పుడు. సో ఎవరైతే డెడికేట్ చేసి టైం వస్తున్నారో, విష్ ఆల్ ద బెస్ట్. క్రియేటింగ్ ద కంటైనర్, ఓకే. ఎక్కడ పోతుంది అలా క్రియేటింగ్ ద కంటైనర్ దగ్గర ఉంది, డిప్లాయ్ టు డెవ్ సక్సెస్ఫుల్లీ రావట్లేదు. ఓకే, అంటే ఇక్కడ చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రీవియస్ 1 minute బ్యాక్ ఉంది కదా, ఇప్పుడు నాకు తెలిసి అదే ఉండాలి. ఈజ్ గెటింగ్ క్రియేటెడ్ 5761 dev environment, deploy to dev successfully. శివ మెథడ్ ని కాల్ చేసాక అక్కడి నుంచి బయటకు రావట్లేదేమో శివ ఇది. అదే ఏదైనా లోపలికి వెళ్తుంది, ఇక్కడ మెథడ్ డిప్లాయ్ టు డెవ్ అంటుంది. ఓకే, అండ్ లోపలికి వెళ్ళింది, మెథడ్ కాల్ చేసుకుంది, మెథడ్లోకి వెళ్ళింది. మేబీ ఇక్కడ రిటర్న్ మేబీ ద ఇష్యూ అండి, ఎందుకంటే రిటర్న్ చేయట్లేదు కదా మనం. ఓకే, లెట్ మీ సేవ్ యాడెడ్ రిటర్న్ పుష్. ఓకే, నౌ లెట్ మీ కమ్ బ్యాక్ హియర్, డిప్లాయ్. ఇప్పుడు డాకర్ పిఎస్ అంటే ఎన్ని ఉన్నాయి అసలు? ఒకటే ఉంది, 2 ఉంటాయి, దీస్ 2, అండ్ నెక్స్ట్ ఒక్కసారి అయిపోయిందో చూద్దామండి. మాస్టర్ ఆల్రెడీ 3 hours అండి. బేసిక్ బ్రేక్ వస్తే మళ్ళీ ముందు చెప్పేసరికి అయిపోద్ది టైం అది. సో ఐ థాట్ నాట్ టు హ్యావ్ వీకెండ్ సెషన్స్ అండి, బట్ ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఐ షుడ్ బి హ్యావింగ్ దిస్ టైమ్ ఫ్రేమ్. డిప్లాయ్ టు డెవ్ సంథింగ్, ఓ దట్స్ నైస్. ఇఫ్ యు సీ హియర్ డిప్లాయ్ టు డెవ్, డిప్లాయ్ చూసారా, ఎంటర్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను పిఎస్ అంటే ఏం అవ్వాలండి? చూసారా, 3 క్రియేట్ అయ్యి ఏంటి అవి? యూరేకా టెస్ట్, యూరేకా డెవ్, యూరేకా స్టేజ్, అన్నీ కూడా ఇప్పుడు కూడా క్రియేట్ అవుతున్నాయి. సో మనకి ఇంకోటి కూడా క్రియేట్ అవ్వాలి, యూరేకా ప్రాడ్. యా, పర్ఫెక్ట్. హియర్ యూరేకా ప్రాడ్ కూడా క్రియేట్ అయిపోయింది. దిస్ గై, లెట్ మీ జూమ్ అవుట్.
If you see here, dev test stage prod. And if you see, I should be having 4 containers in the running state. Dev test stage prod. ఇందాక ఇష్యూ ఏంటంటే లోపలికి వస్తుంది బట్ తిరిగి వెళ్ళట్లేదు బయటికి, రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి. క్లియర్ ఆన్ దిస్ యా షూర్. అందరికీ? ఇంక తీసుకోనండి, ఇక్కడ ఆపేస్తాను. బట్ ఈ పాయింట్ అర్థం అందరికీ. సో థింగ్ ఏంటంటే, ఓకే లెట్ స్టాప్ ఇట్ హియర్. ఇప్పుడుదాకా మనం చేసిందంటే బిల్లు టెస్ట్, సోనార్ యూనిట్ టెస్ట్ కేసులు కానీ, సోనార్ వ్యాలిడేషన్స్, గేట్స్, డాకర్ బిల్డ్ అండ్ పుష్, డాకర్ డిప్లాయ్ డైనమిక్గా ఒకటే నోట్లో క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ప్రకారం మనం చేస్తున్న ఫ్లో కరెక్టా కాదా అది చెప్పండి. ఇవి ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా చేసిన ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నాయా? అంతే బాగానే ఉందా? నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. తప్పు ఉండాల్సిన నీడ్ లేదండి, బట్ ఉందా మీకు ఏం అనిపిస్తుందా ఇలా కాకుండా ఇంకోలా చేస్తుంటే బాగుందేమోనండి? ఎక్సలెంట్. ఇంకా అది ఎన్హాన్స్మెంట్ ఓకే, బట్ ఇప్పుడున్న దాంట్లో ఏం ఇష్యూ ఉందా? ఉందా లేదా అట్లీస్ట్ పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఉంటే ఏంటి? ప్రొడక్షన్ కి వన్ సెకండ్, ఫ్రాడ్ సమ్మన్ కి ఇస్ అప్రూవల్ లేకుండా ఫ్రాడ్కి అప్రూవల్ లేకుండా వెళ్తుంది. ఓకే, ఇంకా ఫస్ట్ థింగ్ చేసిన ఫ్లో కరెక్టే. నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఒక 10 ఇంటర్వ్యూలు తీసుకుంటే 9 మంది చేసే ఫ్లో ఇదేనండి. మేము బిల్లు కొడతాం వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు నేను ఒక డెవలపర్ని, నేను ఒక మాడిఫికేషన్ చేస్తున్నాను, ఫ్రాడ్కి ఎందుకు వెళ్ళాలండి అసలు? ఫ్రాడ్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా. నేను టెస్ట్ కేసు రాస్తున్నాను, నేను కొత్త ఫీచర్ రాసుకున్నాను, లాగిన్ ఫంక్షన్ అంటే మాడిఫై చేస్తున్నాను, నేను చెక్ ఇన్ చేయగానే నా కోడ్ బిల్డ్ నవ్ అని కొట్టాను అనుకోండి, మొత్తం ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు పైప్ లైన్తో పనే ఉంది. ఇంకా అది బిగ్ బ్లండర్. ఓకే, ఇలా ఎప్పుడు చేయకూడదు. చాలా మంది అక్కడెక్కడ నేర్చుకొని వచ్చిన జనరల్ చాలా మంది చేసే మిస్టేక్, మాకు బిల్లా ఉంటుంది, డిప్లై కొడితే ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడు చేయకూడదు. దానికి ఫిక్స్లు అన్నీ కూడా రేపు చేద్దాం. క్లియర్? అర్థమైంది లాజిక్ ఏంటి? ఫస్ట్ ఇష్యూ వద్దాం అందరికి. ఎప్పుడు కూడా మనం రాస్తున్న పైప్ లైన్ కరెక్టేనండి, బట్ లాజికల్ కానీ ఇంప్లిమెంటేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఆర్కిటెక్చర్ ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు. మరి ఏంటి కరెక్ట్ రేపు చూద్దాం. ఇప్పుడు చెప్పినా మీకు ఇంకో గంట పట్టేస్తుంది, రేపు చూద్దానండి. షూర్ షూర్. శివ, వన్ డౌట్. యా గో హెడ్. ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత వాళ్ళు లోకల్‌లో టెస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళే డెవ్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేసేస్తారా? అవునండి, వాళ్ళే నెక్స్ట్ మనం చేసేస్తారు. టెస్ట్, స్టేజ్, ప్రొడక్షన్‌లో మనం చేస్తామా? లేదు, అన్ని వాళ్ళే చేసుకుంటారు. అన్ని ఇప్పుడు వాళ్ళే మీరు చేస్తారా? డెవలపర్, నేను డెవలప్ ఇంజనీరండి. ఓకే, మన కంపెనీలో ఓకే. నేను పైప్ లైన్స్ ఓకే. రాసేసాను. ఫస్ట్ టైం మొత్తం A to Z రెడీ చేసిన వాళ్ళ కోసం. వాళ్ళకి ఏం హుహు. చెప్తానంటే, ఓకే స్నేహ మీ డెవలపర్ కాబట్టి ఇక మీద మీకు ఇచ్చేస్తాను హ్యాండ్ ఓవర్. మీరు బిల్డ్ హుహు. చేసుకోండి, మీరు టెస్ట్ అని చేసుకోండి. ప్రొడక్షన్ ఓకే. మాత్రం మీకు స్కోప్ ఇవ్వండి నేను. ఓకే. సో, ప్రొడక్షన్ ఓన్లీ ఎవరు చేస్తారు? ప్రొడక్షన్‌లో ప్రొడక్షన్లో రిలీజ్ కాల్లో చేంజ్ క్రియేట్ చేసినప్పుడు నేను ప్రతిరోజు మీకు గుర్తుంటే మాకు డిప్లాయ్మెంట్స్ అవుతుందని చెప్తాను కదా, ఆ డిప్లాయ్మెంట్స్ నేను ఏం చేస్తాను టిపికల్గా వెళ్ళి ఏం చేయనండి, ఈ బిల్డ్ నౌలో అప్రూవల్ ఇస్తాను అంతే. బట్ నేను ఉండాలి ఆ టైంలో అక్కడ. ఓకే. ఒక డెవాప్స్ ఓకే. ఇంజనీర్, ఓకే. ప్రొడక్షన్ మన కంట్రోల్ తీసుకుంటాం. డెవ్ టెస్ట్ స్టేజ్ ఇలా ఇది ఒక మైక్రో సర్వీస్ అండి. ఇలాంటి 100 అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో 140 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్లో 10s ఆఫ్ మైక్రో సర్వీస్లు ఉంటాయి. ప్రతిసారి నేనే వెళ్ళి బిల్డ్ డెవ్ టెస్ట్ చేయాలంటే ఇంపాసిబుల్ అసలు. ఓకే, ఓకే. సో డెవలపర్స్ ఇవన్నీ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పైపులు మనం చేసుకుంటాం, ఫిక్స్లు వస్తే మనం చేస్తాం, ఎన్హాన్స్మెంట్ మనం చేస్తాం, బట్ బిల్డ్ అంతా వాళ్ళకే వదిలేస్తాం. ఓకే, బట్ ప్రొడక్షన్ ఓకే. మాత్రం నేను కంట్రోల్లో తీసుకుంటాను. ఓకే. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు ఎన్ని మైక్రో సర్వీసెస్ మీ ఆర్గనైజేషన్‌లో మీరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే ఎన్ని చెప్తే బెస్ట్ ఏదో శివ? చెప్పండి, ఒక 10 చెప్పండి. 10 కూడా ఓకేనా? వద్దనుకుంటే 5, 6 చెప్పండి. మరీ కాంప్లెక్స్ ఓకే. అయిపోతుంది అంటే నన్ను అడిగితే నేను చాలా చెప్పేస్తాను. బట్ ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఒక 5, 6 చెప్పండి సరిపోతుంది. ఎందుకంటే మనం 3 చూస్తాం, 4 హుహు. చెప్పుకొని పర్లేదు, ఏమైపోతుంది. ఓకే. అండ్ వన్ మోర్, మీరు ఓన్లీ జావా బేస్డ్ అప్లికేషనే హ్యాండిల్ చేస్తున్నారా? లేక నోడ్ బేస్డ్ కూడా చేస్తున్నారా అనేసంటే చెప్పండి, నేను నోడు కూడా రీసెంట్‌గా అండి, రెండు నేను చేస్తాను చెప్పండి. నా ఫ్రెండ్స్ దాంతో నేను చూస్తున్నాను. బట్ వాళ్ళు 2 హ్యాండిల్ చేస్తున్నారు. బట్ నాకైతే ఓన్లీ వన్ వేనే తెలుసు. జావా బేస్డ్ అప్లికేషనే తెలుసు. సో, అలా ఓన్లీ నేను జావా బేస్డే చేస్తున్నానని చెప్పచ్చా? లేక ఏది ఓన్లీ జావా బేస్డ్ ఉండదండి అక్కడ. ఎందుకంటే ఓకే. మైక్రో సర్వీస్ అని జావాతో రాస్తే ఫ్రంట్ ఎండ్ అంతా రియాక్టివ్, యాంగులర్, నోడ్ ఉంటాయి. మనం కూడా ఇప్పుడు హుహు. మైక్రో సర్వీస్ కూడా జావా చేస్తున్నాం. ఈ మైక్రో సర్వీస్ అయిపోయింది అనుకోండి, ఫ్రంట్ ఎండ్ నోడే చేస్తాం మనం కూడా.
ఓకే. అయితే జావా బేస్డ్ అండ్ నోడ్ బేస్డ్ 2 మేము హ్యాండిల్ రెండు చేస్తున్నామని హ్యాండిల్ చెప్పేదా? ఎగ్జాక్ట్లీ ఓకే. ఓకే. గాట్ ఇట్. ఓకే. సి థాంక్ యూ. నోడ్ ష్యూర్. మీకు గుర్తుండే మనం డాకర్ నేర్చుకున్నప్పుడు కూడా నోడ్ పైథాన్ కూడా చేసాం మనం యాహ్! డాకర్ ఫైల్స్ రాయడం అవును. అంతే అంతమించి ఏముండదు దాన్ని పైప్లైన్లో పెడతాం ఓకే. ఇప్పుడు తీసుకొచ్చి ఓకే. ఓకే థాంక్ యూ. ఫైన్ గుడ్ క్వశ్చన్స్ నాకు క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే చబ్బుదేస్తుంది ఎక్కువ నువ్వు ఎవరు క్వశ్చన్స్ అడరు ఎక్కువ సరేలేండి ఆ, రేపు కనెక్ట్ అవుతుంది ఓకేనా రేపు దీని ఎన్హాన్స్మెంట్ చూద్దాం రేపు మొత్తం ఒక ఫ్లో ఈ మైక్రో సర్వీస్ ఇంకా 2 మైక్రో సర్వీస్ మొత్తం డిప్లాయ్ చేద్దాం ఒక డాకర్ దాకా ఫ్లో కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీక్ ఇదే వాటిని డైనమిక్గా అంటే ఎంటర్ప్రైజ్ షేర్ లైబ్రరీస్ ఎలాగా క్యూబర్నెటీస్ ఎలా నెక్స్ట్ వీక్ చూద్దాం ఓకే యా థ్యాంక్స్ అండి సీ టుమారో బాయ్